అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 5-6 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవగూడ గ్రామంలో ఒక గిరిజన మహిళపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి. అందులో భాగంగా హిందూ వాహిని రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అడ్వకేట్ కస్తూర్ భూమిరెడ్డితో మనం ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ఆ దాడిని ఎట్లా చూస్తారు మీరు? గత నెల 31 తారీఖు నాడు రక్షాబంధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క తమ్మునికి రాఖీ కట్టడానికి పోతున్న సందర్భంలో అక్కడ ఆటో గురించి వెయిట్ చేస్తున్న సందర్భంలో కూడా వాడు ఆటో డ్రైవర్ వచ్చేసేసి నేను కొగినూరు అనే గ్రామానికి వెళ్తున్నాను, రెండమ్మ అని తీసుకుపోవడం జరిగింది. కొంత దూరం పోయిన తర్వాత నిర్మానుష్యమైన ప్రదేశం అయిన తర్వాత ఆమె పైన అసభ్యంగా మాట్లాడి ఆమె పైన లైంగిక దాడికి పాల్పడుతుంటే ఆమె ప్రతిఘటించిన మరుక్షణమే వారు ముఖం పైన రాళ్ళతో కొట్టి చంపడం జరిగింది. వారు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన ప్రతి ఒక్కరు మనము ఖండించాలి. ఏ తల్లికి, ఏ బిడ్డకి ఇటువంటి సంఘటన కూడా రాకూడదు. ఓకే, అంటే ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇటువంటి దాడులు పాల్పడుతున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? దురదృష్ట సంఘటన ఏమైందంటే, నిన్ననే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్న చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా లేదు ఆ సంఘటన. అది ఎటువంటి ఇంప్లిమెంట్ మాత్రం లేదు. ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో పాటు వారిని ఇమీడియట్లీ కఠిన శిక్షలు తీసుకోవాలి. ఉరిశిక్షలు అనేటువంటి ఖచ్చితంగా చేయాలి. ఉరిశిక్షలు విధిస్తుంటే సమాజంలో అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాబట్టి ప్రభుత్వము కంపల్సరీ దాన్ని సీరియస్ తీసుకొని వారికి ఉరిశిక్ష విధించే విధంగా వారిపైన చర్య తీసుకోవాలి. ఓకే, అంటే మీరు కూడా ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నారు, హిందూ వాహిని రాష్ట్ర నాయకులుగా కొనసాగుతున్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తారు మీరు ఇటువంటి సంఘటనలపైన? దురదృష్ట సంఘటన ఏంటంటే, హిందువులు 80% హిందువులప్పటికీ కూడా హిందువుల పైన జాడి జరుగుతుంటే గిరిజనులు అమాయకత్వానికి మారిపోయినటువంటి మన యొక్క గిరిజన సోదరులు వారిపైన అగత్యం జరుగుతుంటే కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఖండించలేదు. కాబట్టి మా యొక్క గిరిజన సోదరులందరినీ కూడా మా సోదరుల మధ్యలో పోయి మనమంతా సంఘటితంగా ఉండాలి. ఎటువంటి సంఘటన జరిగితే మనం ఉపేక్షించేది అని చెప్పేసి మేము అందరినీ వారి లోపల అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తుంటాము. ఓటు బ్యాంకు రాజకీయాలకు చేస్తున్నారు తప్ప ఇటువంటి సంఘటనను హిందూ సంఘాలు అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఈ యొక్క రాజకీయాలు అనేది పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఇటువంటి దాడులను ప్రతిఘటించినప్పుడే ఈ యొక్క వారిపై శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుని ఈ యొక్క గిరిజన మహిళకు సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క అడ్వకేట్ హిందూ వాహిని రాష్ట్ర నాయకులు కస్తూర్ భూమిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.